వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. ఈరోజు గోరు చిక్కుడుకాయ మటన్ కర్రీ చెప్తానండి. ఈ కూర అనేది చాలా బాగుంటుంది. ఇక్కడేమో నేను ఒక 2 ఆనియన్ కట్ చేసుకున్నాను, 2 ఆలు తీసుకున్నాను, కొద్దిగా మటన్ తీసుకున్నాను. ఇక్కడ గోరు చిక్కుడుకాయ ఏమో తెంచుకొని శుభ్రంగా పెట్టుకున్నాను, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నాక ఈ గోరు చిక్కుడుకాయ కూరలు అయితే చిన్న మెంతి ఆకు చాలా బాగుంటుందండి. మనకు దొరికినప్పుడు పెద్దదని వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే పెద్దది చేరిపోతుంది. ఇది వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ ఇది వేసుకుంటారు. ఇది మనమైన పండించుకోవచ్చు. నేను ఇంట్లో వేసుకుని అన్నీ అవి పండించుకుంటానండి. మెంతి ఆకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకుంటానండి. ఇప్పుడు ఆనియన్, మటన్ వేసుకొని మనం శుభ్రం చేసుకోవాలండి. ఇలా నేను వాటర్ వేసి కడుక్కుంటున్నాను, బాగా కడకాలండి. ఈ ఘాటు పని అనేది వెళ్ళిపోతుంది. ఇలా కడుక్కుంటే మనము కడుక్కున్నాక మన చిన్న ఒక బొగన తీసుకుని అన్ని బొగనలు వేసుకోవాలండి. ఇప్పుడు ఏమో చిన్న బొగన తీసుకుంటున్నాను. ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. రైస్లో, చపాతీలో అయితే సూపర్గానే ఉంటుంది. మనకు 2 నాలుగు 3 నాలుగు నిల్వ ఉంటుంది, ఏం చెడిపోదండి. దీంట్లో మటన్ వేస్తున్నాం కదా, ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒక చెమ్మచ్ సాల్ట్ వేసుకోవాలండి. తగినంత పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక చెమ్మచ్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరకాయలు వేస్తే నిలువ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను, కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. ఇక్కడ ఆయిల్ నేను వాటర్ వేసుకొని ఆలు అన్నీ 2 కట్ చేసుకున్నాను. ఒక దాంట్లో 4 వేసుకున్నానండి. కడుక్కొని దీంట్లో ముందు ఆలు వేసుకొని మళ్ళీ మనము గోరుచిక్కుడుకాయ పైనుంచి వేసుకోవాలండి. వేసుకున్నాక మళ్ళీ మనం చిన్న మెంతికూర వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కదా, ఒక కట్ట మెంతికూర వేసుకోవాలా. చూడండి, ఒకసారి నీళ్ళలో ఇలా వేసుకుని కలుపుకోవాలండి. మెంతికూరలో ఎప్పుడైనా ఇసుక ఉంటుంది, బాగా శుభ్రంగా చేసుకొని వేసుకోవాలా. కొద్దిగా పైనుంచి వాటర్ వేసుకుంటున్నాను, అల్లం వాటర్ అండి. వేసుకున్నాక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి. చాలా 2 నిమిషాలు అయిపోతుంది, మనకి ఏం పెద్ద పని ఉండదు. కొంచెం మనం ఇలా పెట్టి 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. ఎప్పుడే కానీ ఎక్కువ హైలో పెట్టుకుంటే మనకు కాలిపోతుంది. ఇప్పుడు కూర అనేది ఉడికిపోయిందండి. ఆలు కూడా బాగా ఉడికింది. ఇక్కడ ఒకసారి కలుపుకోవాలంటే కలుపుకున్నాక తీసుకోవాలి. చాలా అంటే ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక తీసుకోవాలని ఒకసారి ట్రై చేసిన చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా కొబ్బరి వేసి తాలింపు చేస్తారు, ఇలా కూడా చేసి పెట్టండి, సూపర్గానే ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.